హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు బాగున్నాను అనుకుంటున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్స్ మాత్రం చేసలేరు. వేవ్స్ని బట్టి ఇంతమంది చూస్తున్నారు కానీ అంతమంది సబ్స్క్రైబ్స్ అందులో ఒక్కరు కూడా చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేస్తే మాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మెయిన్ థింగ్ ఇంకోటి, ఈ వీడియో చేయాల్సిన కారణం ఏంటిదంటే, ఒక బ్రదర్ అన్నాడు, మనకు తెలిసిన బ్రదరే, మన అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మనోలే అంటారు కదా, మనోలే మనకు శత్రువులని. అసంటి వాళ్ళే ఏమన్నారంటే, ఎందుకు రానికి వీడియోస్, యూట్యూబ్స్ ఎందుకు రానికి అని ఇలా మాట్లాడుకుంటా మొత్తం నాతోటి అలా బిహేవ్ చేశాను. చూపిస్తాను, నాకు ఒక టైం వస్తుంది కదా, నాకంటూ ఒక టైం వస్తుంది కదా అని నేను వాళ్ళకి ఆన్సర్ ఇచ్చుకుంటా వస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా భయ్యా, నీ వల్లనే నేను ఈ పొజిషన్లో ఉన్నా ఇప్పుడు. అది ఎలా అంటావా? నువ్వు అనడం వల్ల నేను అది సీరియస్గా తీసుకోవడం వల్ల ఈ పొజిషన్లో ఉన్నా. రేపు ఇంకా ఎంత అవుతుందో తెలీదు. నీ వల్ల అయితే ఈ పొజిషన్లో ఉన్నా. యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది, సక్సెస్ఫుల్ అయిపోయింది, పేమెంట్స్ సక్సెస్ అయింది. ఇదంతా ఇంప్రెషన్ మొత్తం దీనికి కారణం మొత్తం నువ్వే. నువ్వు అనుకుని ఉంటే అసలు నేను దీని జోలికి పోకపోతుంటే. నువ్వు ఎందుకు, నీకు ఏదైనా జాబ్ చేసుకోలేదు ఏదైనా అన్నావు చూడు, ఎందుకు నీకు ఇదైనా, ఎందుకంటే నాకు ఇందులో యూట్యూబ్ క్రియేట్ చేసే విధానం నాకు అంటే ఇంకెలా చెప్పాలంటే, ఇది తెలుసు, నాకు తెలుసు. నాకు యూట్యూబ్ అంటే ఏంది అని మొత్తం క్యాల్కులేట్ చేశాను నేను. ఎలా చేసే మనీ వస్తుంది, ఎలా చేసే మానిటైజేషన్ అవుతుంది, ఎలా చేసే అది అవుతుంది, మొత్తం తెలుసు. కానీ మెయిన్ థింగ్ సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబర్స్ వచ్చేసిరు. నా ఛానల్ అది డెమో ఛానల్, అది నీకు నా ఛానల్లోకి క్లిక్ చేస్తే నీకు 800 చేంజ్ కనిపిస్తుంది, నీకు అంతే కనిపిస్తుంది. కానీ నా ప్రొఫైల్ ఓపెన్ చేసి చూపిస్తే నీకు అందులో కనిపించదు. నా ప్రొఫైల్ నీ ఫోన్లో ఓపెన్ కాదు. ఓన్లీ నువ్వు వైటీ స్టూడియోలో చూసుకున్నావు, నీకు వైటీ స్టూడియోలో చూసినానికి నా నేమ్ కొట్టి యూట్యూబ్లో నా నేమ్ కొట్టి నా ఛానల్లో చూసినా నీకు అంతే కనిపిస్తుంది. జస్ట్ నేను నాది ప్రొఫైల్ ఓపెన్ చేస్తే నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో, నాకు మానిటైజేషన్ ఎంత వస్తుందో, వాచింగ్ అవర్ ఎంత వస్తుందో, వ్యూస్ ఎంత వస్తున్నాయో మొత్తం చూపిస్తుంది నాకు. కానీ మీకు మాత్రము వైటీ స్టూడియోలో ఛానల్లో ఇంతమంది ఇంతమంది ఉన్నారు సబ్స్క్రైబర్, ఇన్ని పైసలు ఎటుకెళ్ళి వస్తున్నాయి, ఇంత ఇంత ఎట్లా వస్తుంది అని అనుకుంటారు. కానీ అది డాష్ బోర్డ్, అది అంతే ఉంటుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే అందులో పెరుగుతుంది. అదేంటంటే 1000 అయిందంటే 1000 నుంచి నా ప్రొఫైల్లోకి యాడ్ అవుతుంది, మళ్ళీ అది 0 అయిపోతుంది. అర్థమైందా బ్రదర్? నీకే చెప్తున్నా, అర్థమైందా? 1000 అయిపోయింది అనుకో, ప్రొఫైల్లోకి వచ్చేస్తుంది, అది 0 అయిపోతుంది. మళ్ళీ అందులో కొత్త వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే అది పెరుగుతుంది. ఖాళీ గింతే సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకే అని అనుకుంటారు, కానీ అది మాత్రం రాంగ్. నేను మానిటైజేషన్
వీక్లీ వీక్లీ పెట్టుకున్నాను నేను. వీక్లీ పెట్టుకున్నాను. నా వీక్లీ పేమెంట్ చూపిస్తాను నీకు. జస్ట్ 1 వీక్. చూసావా? జస్ట్ 1 వీక్ అది. ఇంకా గట్టిగా ట్రై చేశాను అనుకో, ఇంకా ఇంకా చాలా బాగుంటుంది. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే, నేను నా ఎక్కడైతే సెటప్ చేసుకున్నానో అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడ వేరే దగ్గర ఉండడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. అలా అని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నా. కానీ మంత్లీ వీక్లీ మాత్రం నీ గురించే పెడతా వీడియో. మానిటైజింగ్ చూపించుకుంటా నీ గురించే పెడతా వీడియో. ఓకేనా బ్రో? అప్పుడు నీకు ఎంత కాలుతుందో, ఎంత నొప్పి అవుతుందో, ఎంత మంట వేస్తుందో అది వచ్చింది నాకు చెప్పు. నువ్వు నాతో డైలీ మాట్లాడతావు, డైలీ నాతోటి అది చేస్తావు, కానీ అప్పుడు నీ లాంగ్వేజ్ ఎట్లుంటుందో, నీ బిహేవియర్ ఎట్లుంటుందో నేను చెక్ చేస్తాను. ఓకే బ్రో, బిజీగా ఉండొచ్చు, వస్తుంది చూడు, నోటిఫికేషన్ వస్తుంది, చూసుకో. ఓకే మరి. లాస్టింగ్ ఇంకోటి చెప్తున్నాను. ఒకరికి ఇది ఈ గోల్ అనేది ఉంది అంటే వాడిని ఎంకరేజ్ చెయ్యి. కానీ ఇట్లా మాట్లాడి నేను ఎవరి పేరు చెప్పాను, కానీ నువ్వు ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నువ్వేమైనా చేస్తే నిన్ను గిట్ట ఎవరైనా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు చెయ్యి, నేను నీకు సపోర్ట్ చేస్తా. ఏమంటున్నా బ్రో? ఇప్పుడు నువ్వు ఛానల్ పెట్టు, నీకు నేను సపోర్ట్ చేస్తాను నీకు. ఓకేనా బ్రో? వీక్లీ నీ గురించి కంపల్సరీ పెడతా నేను. కంపల్సరీగా ఒక వీడియో పెడతాను నేను. ఈరోజు ఫ్రైడే, నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ పెడతా. నువ్వు కలిసినప్పుడు నీ మాటలలో నీకు ఎంత కాలిందో ఎంత కాలేదో అప్పుడు నేను అర్థం చేసుకుంటా మరి. ఓకే మరి, ఉంటా మరి. సీ యూ.